ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు కని విని ఎరుగని సందర్భం ఇది. మీడియా ముందు బహిర్గంగా ఇద్దరు దేశాధినేతలు ఘర్షణ పడటం బహుశా ఇదే మొదటిసారేమో. దాదాపు 3 సంవత్సరాల యుద్ధానికి ఛిద్రంగా మారిన తమ దేశ పరిస్థితిని చెప్పుకోవడానికి అమెరికాకు వచ్చిన యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఓవైపు ఎవరేం చెప్పినా సరే తాను చెయ్యాలి అనుకున్నది, తాను చెప్పాలి అనుకున్నది నిర్మోహమాటంగా ఆచరించే అగ్రరాజ్యం అధిపతి డొనాల్డ్ ట్రంప్ మరోవైపు. ఆ ఇద్దరి ప్రెసిడెంట్ల మధ్య ఎన్నడూ చూడని విధంగా మాటల యుద్ధమే నడిచింది. 10 నిమిషాల్లో 3వ ప్రపంచ యుద్ధానికి పాదులు పడినంతగా హీట్ పుట్టింది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ సమావేశం గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంత ఘాటుగా సాగిన ఈ సమావేశం తర్వాత అసలు ఏం జరగబోతోంది అని ఉత్కంఠ పెరిగింది. ఇంతకీ అసలేం జరిగింది? Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. Remember this. You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. But you have nice ocean and don't feel now. But you will feel it in the future. God bless. You don't know that. God bless. God bless. You will not have war. అమెరికా లేకపోతే మీకు బతికే లేదని ఒకరంటి, మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు అని మరో ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చారు. ఇది వీళ్ళిద్దరి తీరు. దాదాపు 45 నిమిషాలు కొనసాగిన ఇరు అధ్యక్షుల మీడియా సమావేశంలో చివరి 7 నిమిషాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేసింది. సామాన్యులు వాదులాడుకున్నట్లు ఎవరి పాయింట్ వాళ్ళు బుల్లెట్ పేల్చినట్టు పేల్చేశారు. తమ దేశాన్ని కాపాడమని సాయం కోసం వచ్చిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ జంకు బెదురు లేకుండా తాను చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పేశారు. నా ఇంటికొచ్చి నన్నే తప్పంటావా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు. ఒప్పందం జరుగుతుందని అనుకున్న చోట వారు జరిగినంత పనైంది. నీ స్థాయి ఏంటో తెలుసుకో అని ఒకరంటే, ముందు నీ డీలింగ్ ఏంటో క్లియర్ గా చెప్పంటూ మరొకరు రెచ్చిపోయారు. ఎవరూ ఎక్కడా తగ్గలేదు. ఇద్దరు ప్రెసిడెంట్ల మధ్య శ్వేత సౌధంలో ఫిబ్రవరి 28న జరిగిన భేటీ రచ్చరచ్చాయి అర్ధాంతరంగా ముగిసింది. మీడియా వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యి కెమెరాలెత్తుకొని సైడ్ అయిపోయారు. దీంతో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందాన్ని ఇక దయచేయమంటూ వైట్ హౌస్ ఆదేశించింది. ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా వెనక్కి తిరిగి చూడకుండా విసురుగా వైట్ హౌస్ నుండి వెళ్లిపోయారు. అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. సమావేశానికి ముందు ఇద్దరు ప్రెసిడెంట్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని చిరునవ్వుతో కనిపించారు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి దౌత్యం అవసరమని అదే ట్రంప్ చేస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గొంతు వినిపించడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మీడియా సమావేశాలలో రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడి పుతిన్ను రెచ్చగొట్టింది జో బైడెన్ అని జేడీ వాన్స్ అన్నారు. దీనికి స్పందించిన జెలెన్స్కీ క్రిమియా సహా ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను పుతిన్ 2014 నుండి ఇప్పటి వరకు ఆక్రమిస్తూ వచ్చారని అన్నారు. ఈ సమయంలో ప్రెసిడెంట్ ఒబామా, ట్రంప్, బైడెన్ కాలంలో కూడా జరిగిందని, రెండోసారి ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని ఆపుతున్నారని, ఎలాంటి దౌత్యం మీరు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఉపాధ్యక్షుడు వాన్స్ స్పందిస్తూ, మీరు ఓవల్ ఆఫీస్కు వచ్చి మీడియా ముందు న్యాయ పోరాటం కోసం వాదన చేయడం సరికాదంటూ మండిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నా కానీ మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన యుద్ధం మారదు అని జెలెన్స్కీ స్పందించారు. దీంతో ట్రంప్ కోపం నశాలానికెక్కింది. If you will speak very loudly about the war, you He's can... not speaking loudly. He's not speaking loudly. Your country's in big trouble. Can I Wait a answer? minute. No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong. సరిగ్గా ఇక్కడి నుండి సమావేశంలో మంటలు రేగాయి. నువ్వు ఈ యుద్ధంలో గెలిచే అవకాశమే లేదని, అమెరికా ఉంటే తప్ప నిన్ను నువ్వు కాపాడుకోగలవని ట్రంప్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పరోక్షంగా అమెరికా అహంకారంపై దెబ్బపడే మాట అన్నారు. రష్యాను ఈ సమయంలో ఆపకపోతే యుద్ధం మీ దాకా రావచ్చనే తీరులో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ను రెచ్చగొట్టాయి. మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందో మీరు చెప్పనవసరం లేదని, మీరు మిమ్మల్ని డిక్టేట్ చేసే స్థితిలో లేరని ట్రంప్ కాస్త గట్టిగానే స్పందించారు. You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. We're going to feel very good and very strong. You don't have the cards right now. With us, you start having cards. Right now, you don't. You're playing cards.
ఈ గేమ్లో మీ దగ్గర సరైన కార్డ్స్ లేవని, మీరు మూడో ప్రపంచ యుద్ధంతో జూదమాడుతున్నారని, లక్షల మంది జీవితాలతో గేమ్ ఆడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. మీరిక్కడ మాట్లాడుతుంది అమెరికా గౌరవానికి భంగం కలిగించడమేనని, దీనికి ఉక్రెయిన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ జెలెన్స్కీపై నిందలు వేయడం ప్రారంభించారు. సమావేశంలో జెలెన్స్కీ అమెరికాకు ఒక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పలేదని వాన్స్ అన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో డెమోక్రాట్ల తరపున ప్రచారం నిర్వహించినట్లు ఆరోపించారు. నవంబర్లో అమెరికాలో పోలింగ్ జరగడానికి కొన్ని వారాల ముందు జో బైడెన్ స్వస్థలం పెన్సిల్వేనియా స్క్వాంట్రన్లోని ఒక ఆయుధ కర్మాగారాన్ని జెలెన్స్కీ సందర్శించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పర్యటనపై రిపబ్లికన్లు అప్పుడు మండిపడ్డారు. జెలెన్స్కీ ఈ పర్యటనను కమలా హారిస్ తరపున క్యాంపెయిన్ నిర్వహించేలా మార్చేశారని విమర్శించారు. అయితే వాన్స్ ఆరోపణల తర్వాత జెలెన్స్కీ స్పందిస్తూ ప్లీజ్ యుద్ధం గురించి గట్టిగా మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ మాటలను అడ్డుకునేందుకు ట్రంప్ ప్రయత్నించిన దగ్గర నుండి అగ్గి అంటుకుంది. రెండు దేశాలు ఎందులోనూ సమానం కాదు. ఇద్దరు అధినేతల బలం కూడా ఏమాత్రం ఈక్వల్ కాదు. కానీ వాదోపవాదనల్లో ఎవ్వరూ కూడా తగ్గలేదు. ముందు సీజ్ ఫైర్ డీల్ ఓకే అయిన తర్వాత అసలు విషయం మాట్లాడుకుందామని ట్రంప్ అంటుంటే, హామీ లేకుండా సీజ్ ఫైర్ ఉపయోగం లేదని జెలెన్స్కీ వాదిస్తూ వచ్చారు. ఎక్కడా ఇద్దరి మధ్య పొంతనైతే కుదరలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా, అహాలు దెబ్బతిన్నాయా అనేది స్పష్టంగా అర్థం కాలేదు. ప్రపంచమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీటింగ్ సక్సెస్ అయితే కాలేదు. మరి వీళ్ళిద్దరూ కూడా ఇంకోసారి కలిసే అవకాశం ఉందా? వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతోనే జెలెన్స్కీని అమెరికా రావడానికి ఒప్పుకున్నారు. అయితే పుతిన్తో రాజీ పడాలంటే ముందు అమెరికా పుతిన్ను కట్టడి చేయాలనే విధంగా జెలెన్స్కీ మొండిపట్టు పట్టారు. ఈ సమావేశంలో పుతిన్ను హంతకుడని కూడా జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య భయంకరమైన ద్వేషముందని, ఇలాగైతే మధ్యవర్తిత్వం ఏమాత్రం సాధ్యం కాదని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడుతూ, మీ దేశం చాలా ఇబ్బందుల్లో ఉందని, మీరు సురక్షితంగా బయటపడడానికి మంచి అవకాశం వచ్చిందని, దానికి మీరు అమెరికాకు ధన్యవాదాలు చెప్పాలన్నారు. అలాగే మా తెలివి తక్కువ అధ్యక్షుడు బైడెన్ చేసిన తప్పు వల్ల మీకు 350 బిలియన్లు సైనిక పరికరాలు ఇచ్చామని, అమెరికా సాయం చేయకపోతే ఈ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదని ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఎంతసేపు డబ్బులు, ఖనిజాల డీలింగ్ గురించి మాట్లాడుతున్న ట్రంప్ ఉక్రెయిన్ కు ఇచ్చే రక్షణ హామీ గురించి ఏం మాట్లాడలేదనే అసహనాన్ని మాటల్లో వ్యక్తం చేశారు. I don't want to talk about security yet because I want to get the deal done. You know, you fall into the same trap like everybody else. A million times you said over and over, I want to get the deal done. Security is so easy. That's about 2% of the problem. I'm not worried about security. I'm worried about getting the deal done. విన్నారుగా, ఉక్రెయిన్ ఎప్పటి నుండో తమ దేశానికి సెక్యూరిటీ లేకపోతే ఇంత నష్టపోయిన దానికి 3 ఏళ్ల యుద్ధానికి ప్రయోజనమే లేకుండా పోతుందని అంటోంది. ఉక్రెయిన్కు సరైన భద్రతను కల్పిస్తామని అమెరికా హామీ ఇస్తే తప్ప ట్రంప్ తీసుకొచ్చిన ఖనిజ ఒప్పందాలపై సంతకం చేస్తానని జెలెన్స్కీ మొదటి నుంచి చెప్తున్నారు. ఈ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ మాత్రం సెక్యూరిటీ అంశం అసలు విషయమే కాదని, ఈ వ్యవహారంలో దానికి కేవలం 2% ప్రాధాన్యత మాత్రమే ఉందని, మా ఆందోళన సెక్యూరిటీ గురించి కాదు, డీలింగ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ముఖ్యమన్నారు. సెక్యూరిటీ అంశంలో యూరప్ సిద్ధంగా ఉందని, ఇప్పటికే ఫ్రాన్స్, యూకేలు హామీ ఇచ్చాయన్నారు. అయితే అమెరికా ఇంకా సెక్యూరిటీపై నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉక్రెయిన్లో భూమిని తవ్వడానికి మా వర్కర్లు అక్కడే ఉంటారన్నారు. ఇక యుద్ధంపై డీల్ అయిపోతే ఇక సెక్యూరిటీ అంశమే అవసరం లేదంటూ జెలెన్స్కీ ఆశలపై నీళ్లు చల్లారు. When the Europeans are ready for contingents, they need USA backstop. If there will not be United States, we will not never have any contingents, strong contingents from the Europeans, because they don't want to divide allies.
అయితే ట్రంప్ సెక్యూరిటీపై చేసిన వ్యాఖ్యలు జెలెన్స్కీని ఏమాత్రం శాంతింపచేయలేదు. ఉక్రెయిన్కు యూరప్ భద్రత కల్పించడానికి రెడీగా ఉన్నప్పటికీ అమెరికా బ్యాక్ స్టెప్ వేయడం వల్ల వాళ్లు కూడా సందిగ్ధంలో పడ్డారని జెలెన్స్కీ వెల్లడించారు. నాటో కూటమిలో అత్యంత బలమైన దేశంగా ఉన్న అమెరికా లేకుండా యూరప్లోని కొన్ని దేశాలు అడుగు ముందుకేస్తే యూరోపియన్ యూనియన్ కూటమిలో చీలిక వస్తుందని, అది యూరప్కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే అన్నింటికంటే ముఖ్యంగా అమెరికా భద్రతా హామీ అత్యవసరమని జెలెన్స్కీ పేర్కొన్నారు. లేకపోతే రష్యాను ఆపడం సాధ్యం కాదని, ఇప్పటికే పుతిన్ 25 సార్లు సీజ్ ఫైర్ ఒప్పందాలు అతిక్రమించారని, ఇలా ఎన్ని సీజ్ ఫైర్ డీల్స్ జరిగినా పుతిన్ బుద్ధి మారదని జెలెన్స్కీ ఆవేశపడ్డారు. రష్యాను ఆపాలంటే అమెరికా ఎయిర్ ఫోర్స్ బలం అవసరమన్నారు. లేకపోతే ఉక్రెయిన్ను ద్వేషిస్తూ ఒక దేశంగా ఒప్పుకొని పుతిన్ ఈ యుద్ధాన్ని ఆపండంటూ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉక్రెయిన్ను సర్వనాశనం చేసిన పుతిన్ ఉక్రెయిన్ను తిరిగి నిర్మించడానికి తానే డబ్బులు కట్టాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఇక డీలింగ్ మొత్తం జరిగిన తర్వాత ఇక రష్యా ఉక్రెయిన్ వైపు చూడదని ట్రంప్ మాటలతోనే సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇప్పటికీ తాను చాలా యుద్ధాలను ఆపారని, ప్రెసిడెంట్గా గెలవక ముందు కూడా చాలా యుద్ధాలు ఆపినట్లు పేర్కొన్నారు. అయితే ఎప్పుడు జెలెన్స్కీ ఈ యుద్ధం అమెరికాను కూడా ప్రభావితం చేస్తుందని నోరు జారారో అప్పుడు పెద్దన్న అహం దెబ్బతింది. అమెరికా గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని, ఉక్రెయిన్ బ్యాడ్ పొజిషన్లో ఉందనే విషయం గ్రహించమని జెలెన్స్కీతో అన్నారు. నాకు సీజ్ ఫైర్ వద్దు అంటూ మండిగా మాట్లాడవద్దని హెచ్చరికలు మొదలుపెట్టారు ట్రంప్. I don't want a ceasefire. I want to go, and I want this. Look, if you could get a ceasefire right now, I tell you, you take it so the bullets stop flying and your men stop getting killed. ఉక్రెయిన్ సీజ్ ఫైర్ కు ఒప్పుకోకపోతే ఉక్రెయిన్ మీద బుల్లెట్ల వర్షం కురుస్తుందని, ఉక్రెయిన్ ప్రజలంతా చచ్చిపోతారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన జెలెన్స్కీ, నాకు సీజ్ ఫైర్ అవసరమే కానీ ముందు భద్రతా హామీ వచ్చిన తర్వాతే అన్నారు. సీజ్ ఫైర్ డీల్ జరిగినా పుతిన్ దాన్ని అతిక్రమిస్తాడని, గతంలో జరిగినట్లే మళ్లీ జరుగుతుందన్నారు. దానికి ట్రంప్ స్పందిస్తూ, గతంలో జరిగినా నాతో అలా ఉండదని, ఒబామా ఇచ్చిన దానికంటే మెరుగైనవి ట్రంప్ నీకు ఇచ్చాడని, దానికి ముందు థ్యాంక్స్ చెప్పాలని ఫైర్ అయ్యారు. But you don't have the cards. But once we sign that deal, you're in a much better position. But you're not acting at all thankful. And that's not a nice thing. I'll be honest, that's not a nice thing. చివరికి ట్రంప్ చాలా క్లియర్ కట్ గా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా తప్ప ఉక్రెయిన్ కు మరో మార్గం లేదని జెలెన్స్కీకి దాదాపుగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఖనిజాల డీల్, రష్యాతో సీజ్ ఫైర్ డీల్, అది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతోనే. అందులో ఏది కాదన్నా ఉక్రెయిన్ ఉనికి కూడా ఉండదనే విధంగా బెదిరించారు. నువ్వు అమెరికా వచ్చింది ఖనిజాల డీల్ పై సంతకం చేయడానికి కానీ అమెరికాను డిమాండ్ చేయడానికి కాదనేది ట్రంప్ టీం జెలెన్స్కీకి చెప్పకనే చెప్పింది. ఇక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా తగ్గేదేలే అనే తీరులో తన వాదన వినిపించారు. ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజాలు దక్కాలంటే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ను ముందు కట్టడి చేయాలంటూ సవాల్ విసిరి వెళ్లారు. అయితే ఇంత రచ్చ అయిన మీటింగ్ ప్రభావం ఈ రెండు దేశాల మీద ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జెలెన్స్కీ వైట్ హౌస్ నుండి బయటికి వెళ్లకముందే ట్రంప్ ట్వీట్ వచ్చేసింది. శాంతి కావాలనుకున్నప్పుడు మళ్లీ కలవచ్చంటూ అందులో పేర్కొన్నారు. మరోవైపు జెలెన్స్కీ కూడా అమెరికాకు థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్ లో శాంతి అవసరమని, దానికోసమే పనిచేస్తున్నామన్నారు. మరి ఈ ఇద్దరు అధ్యక్షులు ఎప్పుడు కలుస్తారో, అసలు కలుస్తారో లేదో అనేది తేలాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.